నువ్వు తలకాయ నీది అడ్డు వస్తుంది సార్ దడమాట. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు మనతోటి. నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పవన్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటిదాకా 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈ రోజు మిథున్ రెడ్డి, రేపు బిగ్ బాస్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కొంత మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏమంటారు మీరు? ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన జరిగినటువంటి మద్యం ఇతర కేసు ప్రారంభమైనప్పటి నుంచి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గానే జరుగుతుంది. మీరు ఏ కేసులో నమోదైనా, ఏ కేసు విచారణ దశలో ఉన్నా మూలం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అనే చర్చనే తెలుగుదేశం పార్టీ కానీ లేదా వాళ్ళకి అనుకూలంగా అని ముద్ర ఉన్నటువంటి మీడియా సంస్థలు చెప్తుంది. ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదనే రోజు డిబేటు, రోజు చర్చ. రోజు మంత్రులు కూడా త్వరలోనే జగన్ అరెస్ట్ అయిపోతాడు అనే చర్చ అయితే చేస్తున్నారు. అయితే జగన్ గారిని అరెస్ట్ చేస్తారా, విచారిస్తారా లేదా అనేది నిర్ధారణ ఒక 10 ఏళ్ల క్రితం అయితే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చేయొచ్చు. 10-15 ఏళ్ల క్రితం. ఎందుకంటే దేన్ని చూస్తాం? రోగాన్ని చూసి డాక్టర్ ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాడో కేసును చూసి మనం ఇట్లా ఉండొచ్చని ఒక అసెస్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు కేసు కన్నా పొలిటికల్ డెసిషన్ కీలకంగా మారిపోతా ఉంది. అంటే పొలిటికల్ గా అరెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే లాభం ఎంత, నష్టం ఎంత, దీని చుట్టూ నడుస్తాం తప్ప కేసు చుట్టూ నడవట్లేదు. అందుకని ఇప్పుడు పొలిటికల్ గా తెలుగుదేశం మైండ్ లో ఏముంది అని గెస్ చేయడమే తప్ప కేసులో ఏముందో చెప్పలేం. ఇప్పుడు కేసును ఆధారంగా చేసుకొని అరెస్టులు జరిగేట్టుగా ఉంటే ఆ కేసులో అరెస్ట్ చేసే మెటీరియల్ ఉందా లేదా అని మన అంచనా, మన బుర్రకు దోచిన అంచనా మనం వేయచ్చు. నేను బలంగా నమ్ముతున్న పొలిటికల్ స్టాండే కీలకంగా ఉంటా ఉంది. అయితే మీరు అనొచ్చు, కేసు లేకుండా అరెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు అరెస్ట్ చేయడం అధికారంలో ఉన్న వాళ్ళకి అసలు సమస్యే కాదు, శిక్ష పడడం కాదు కదా, అరెస్టే కదా. పైపెచ్చు విచారణ కోర్టు ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే నాకున్న అవగాహన మేరకు కోర్టులు వేసే శిక్ష ద్వారా జైల్లో ఉండడం కాకుండా విచారణ పేరుతో జైల్లో ఉండిపోతున్నారు. 6 నెలలో 3 నెలలో జైలు శిక్ష కోర్టులు వేసేదో ఒకప్పుడు, ఇప్పుడు విచారణ పేరుతో 2-3 నెలలు ఉంచేస్తున్నారు. ఆ కాలం ఇక్కడ సరిపోతాం. కాబట్టి ఈ మల్టిపుల్ చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఒక జనరల్ పొలిటికల్ అసెస్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కానీ విచారించడానికి కానీ చేయకపోవచ్చు సాహసం, ఈ యాంగిల్లో నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే 2 కారణాలు. డైరెక్ట్ గా టెక్నికల్ గా జగన్ గారికి ఎంత సంబంధం ఉండొచ్చు అంటే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తీసుకునే పాలసీ డెసిషన్స్ కి కింద జరిగే మాల్ ప్రాక్టీస్ కి లింక్ ఉండాలి. లేదా ఈ సదరు కంపెనీలు, సదరు లబ్ధిదారులు జగన్ గారు వ్యాపార సంస్థల్లోనో లేదా ఆన్లైన్లోనో ట్రాన్సాక్షన్లో ఎక్కడ ఉండాలి. సిమిలర్గా మనం పాలసీ డెసిషన్స్ క్యాబినెట్ కారణంగా ఆ లబ్ధి పొందినటువంటి సదరు పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో షేర్లు కొన్నారు. అదే కదా మేజర్ ఆరోపణ. కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి విచారణ అదొక అవకాశం. ఇక్కడ అట్లాంటిది ఉందా? ఆ కేసే నా దృష్టిలో నిలబడదు. ఆ 16 జైల్లో ఉన్న కేసే. ఈ కేసుకు వచ్చేసరికి మద్యం పాలసీ, మద్యం డిపోలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ షాపులు అమ్మడం, ఇది కదా పాలసీ డెసిషన్. ఇప్పుడు ఆరోపణ ఏంటంటే డిపోలు అంటాం కదా, అంటే డిస్టిలరీస్ నుంచి ఈ బెవరేజ్ కార్పొరేషన్ డిపోలకి సరుకు వస్తుంది. ఆ సరుకుని షాపులు అమ్ముతాయి. తెలుగుదేశం ఆరోపణ ఏంటంటే ఒక్కసారి డిస్టిలరీ నుంచి ఆ మద్యం డిపోలకు వచ్చిన తర్వాత ముద్రపడిపోతుంది. ముద్రపడిపోతే దానికి ఆ ట్యాక్స్ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది. మనకు మేజర్ ట్యాక్సే కదా, ఒరిజినల్ 20-30 రూపాయలు ఉంటే ట్యాక్స్ 100 రూపాయలు ఉంటాయి. వైసీపీ గవర్నమెంట్లో ఆ డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా షాపులకు వచ్చేసి ఈ లెక్క ప్రభుత్వానికి పోలేదు, దాని విలువ 30 వేల కోట్లు ఉంటుందని వీళ్ళు ఒక లెక్క చెప్తున్నారు. రెండోది మద్యం, నాసిరకమైన మద్యం ఫలితంగా ఆ కంపెనీలు వాళ్ళకి ఇచ్చాడు. నా పాయింట్ ఏంటంటే ఇది రుజువు అవుతుందా లేదా పక్కన పెడదాం. ఏ బేసిస్ మీద రుజువు చేసుకున్నా తప్పెవరిది అవుతుంది?
ముఖ్యమంత్రి స్థాయి డెసిషన్స్ కాదు కదా. ఈ డిస్టిలరీ నుంచి నేరుగా వస్తే ముఖ్యమంత్రి చెప్పాడని ఇలా అంటారు. అది ఎక్కడ టెక్నికల్ గా సింక్ అవుతా ఉంది, ఇది ఒక పాయింట్. రెండోది, ఆ డిస్టిలరీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జగన్ గారి రిలేటెడ్ కానీ జగన్ భాగస్వామ్య కంపెనీలు ఏమైనా పెట్టారా, లేదా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా, ఆ టెక్నికాలిటీస్ ఎక్కడ నాకు సెట్ కావట్లేదు. వాళ్ళు చేసేది ఎల్ఐ చెప్పాడు, పుల్లయ్య చెప్పినాడు, ఈ పేర్లు వినిపిస్తున్నాయి తప్ప దీని ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని టెక్నికల్ గా అరెస్ట్ చేయడానికి, విచారించడానికి పరిమితులు ఉంటాయని నమ్ముతున్నాను. రెండు, పొలిటికల్ డెసిషన్, ఇది మేజర్. కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన కారణంగా వైసీపీ అంతో ఇంతో నష్టపోయింది కదా, ఆ అనుభవం తెలుగుదేశానికి ఉంది కదా. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తే జగన్ గారికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. పైపించి ఒకసారి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి కౌంటర్ అరెస్ట్ అనుకుంటారు కదా. అంటే కాబట్టి ఈ రెండు కారణాలు. పురుషోత్తం రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పాలసీ రూపకల్పన దగ్గర నుంచి డిస్టిలరీస్ కి ఆర్డర్స్ వరకు, డిస్టిలరీస్ దగ్గర నుంచి ముడుపుల వరకు మొత్తం మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియ అనేది సిట్టు వాదనగా మనకి తెర మీదకి వస్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారిస్తే, మిథున్ రెడ్డిని పూర్తిగా కూపీ లాగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటపడుతుంది. ఎందుకంటే తాడేపల్లి చుట్టూనే జరిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన చుట్టూ ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. మనం లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఆ అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళే. ఎందుకంటే A1గా ఉన్న కసిరెడ్డి కావచ్చు, A6గా సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ అయ్యారు, చాణక్య అరెస్ట్ అయ్యారు, A8, A30 పైలా దిలీప్, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కుమార్, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రముఖంగా ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న క్వార్టరీనే ఉంది. ఐఏఎస్ అధికారులు కూడా ఆయన ఆఫీసులో పనిచేసిన ఐఏఎస్ అధికారులే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణతో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి, బిగ్ బాస్ అరెస్ట్ అవ్వచ్చు అనేది ప్రచారం జరుగుతుంది. నేచురల్ గా దీనికి బలం చేకూరుస్తుంది ఈ వాదనకి, మీరు చెప్పిన వాదనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కర్త కర్మ క్రియ ముక్కు చెవులుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అధికారులకు కానీ, మీరు చెప్పిన పొలిటీషియన్స్ కూడా. కాబట్టి వాళ్ళందరూ అరెస్ట్ అయినారు కాబట్టి నేచురల్ గా ఈయన కూడా కొనసాగచ్చు అనేది ఒక జనరల్ లాజిక్ ఒకటి వస్తా ఉంది. వీళ్ళందరూ చెప్తారేమో, అదే వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా టార్గెట్ ఆయన ఉన్నాడు కాబట్టి అవ్వచ్చు అనేది ఒక పాయింట్ ఉంది. వీళ్ళందరూ ఆయన పేరు చెప్పకపోతారా కూపీ లాగిపోతే, ఇవన్నీ ఈయనకే జరిగినా ఈయన కోసం చేశారనేది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ మధ్యకాలంలో చూడండి, విచారణ దశలో కానీ, పోలీసుల సమక్షంలో కానీ, విచారణ సంస్థల సమక్షంలో కానీ ముద్దాయి చెప్పే సాక్ష్యాన్ని సాక్ష్యంగా పరిగణించము, జడ్జి ముందు చెప్పేదాన్నే సాక్ష్యంగా తీసుకుంటాము. అంటే ఇప్పుడు మాటలన్నీ ఎక్కడొస్తున్నాయి? విచారణ అధికారుల ముందే ఈ చర్చంతా. ధనంజయ రెడ్డి గారు చెప్పారంట, కసిరెడ్డి గారు. సుప్రీంకోర్టు ఇప్పుడు లేటెస్ట్ గా ఎటువంటి ఆధారాలు లేకుండా ముందస్తు బెయిల్ ని తిరస్కరించిందంటారా? హైకోర్టు తిరస్కరించింది, సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా తిరస్కరిస్తుందంటారు? నేనంటుంది ఏంటంటే ఆధారం రెండు రకాలు. ఒకటి విచారణ అనుమానంతో స్టార్ట్ అవుతుంది, కానీ శిక్ష అనేది ఆధారంతో జరగాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారం ఉండి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రిజెక్ట్ చేయలేదు స్టార్టింగ్ లో. ఆ రోజు కోర్టు చెప్పిందంటే విచారణ దశలో ఉంది, స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఉందని కాబట్టి విచారించడానికి ఈ దశలో మేము జోక్యం చేసుకుంటే విచారణ ఆటంకం అని చెప్పారు. ఇప్పుడు అంతే, మిథున్ రెడ్డి గారి కేసులో కూడా తగిన ఆధారాలు ఏం కోర్టుకు వాళ్ళు చెప్పరు. నేచురల్ గా జరిగేది అంటే విచారణ దశలో ఉంది, పలానా అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్పున్నారు కాబట్టి హై ప్రొఫైల్లో ఉన్న వీళ్ళని విచారించాలి. విచారణ నేరం కాదు కదా, కాబట్టి విచారించుకొని ఉంటుంది కోర్టు. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో నేను అది చూస్తాను. ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు మీకు పాత కేసే మళ్ళీ చెప్తే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కేబినెట్ ద్వారా లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలే జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈరోజు ఏమైపోయింది? డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ కేసు. నా ఉన్నాను చెప్పారు. కారణం ఏంటంటే ఆ పారిశ్రామికవేత్తలు మేము లాభాలకు వస్తాయని పెట్టుకున్నామని అంటున్నారు. అక్కడికి అయిపోయింది ఆ కేసు. కాబట్టి ఇట్లాంటి అంటే ఫైనల్ గా టెక్నికాలిటీసే కదా. ఇక్కడ ధనంజయ రెడ్డి గారు అనుకుందాం, అవునండి మేము ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్నాను, నాకు ఈ పనులన్నీ ఆయనే చెప్పాడు అని చెప్పడాని అనుకుందాం, అది ఎవిడెన్సా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన రక్త సంబంధికులు, లేదా కుటుంబ సభ్యులు ఫ్యామిలీ అఫైర్ ఉండేవాళ్ళు కంపెనీ వాళ్ళైనా పెట్టుబడులు పెట్టుండాలి, లేదా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలి. చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక దశకు వచ్చి అయిపోయింది. కారణం ఏంటంటే అనుమానం ఓకే, ఆ డబ్బులు చంద్రబాబు గారికి అందినట్టు ఏం ఆధారం అని చెప్పింది కోర్టు. ఆడ చేతులు ఎత్తేస్తున్నారు.
ఎవరన్నా అంటే ఫిజికల్ గా టెక్నికల్ గా డబ్బు తీసుకోరు. కనిపించాలంటారు. కనిపించాలి, ట్రాన్స్ఫర్ అయినట్టు. ఆన్లైన్ అయినా ట్రాన్స్ఫర్ కావాలి. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఇస్తారా లంచాలు తీసుకున్న వాళ్ళు? సెకండ్ థింగ్, వాళ్ళ కంపెనీలో పెట్టుబడి ఇక్కడ ఆగిపోతుంది విచారణ. కాబట్టి విచారణ వరకు బాగుంటుంది కానీ ఆడికి వచ్చి అందువల్ల నేను అంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇది ఇక్కడ ఆగిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అయినా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదా? అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఆయన్ని కూడా మేము అరెస్ట్ చేసి విచారిస్తామంటే కోర్టు తప్పుపడదు, విచారణే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు చెప్పింది ఏంటి? మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు గారు అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు మేము మమ్మల్ని అన్యాయం చేస్తారంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళట్లేదు, నా పరిధిలో ఉన్నారు, అంటే జడ్జి పరిధిలో మీరున్నారు, మీరు చెప్పచ్చు అన్నారు జడ్జి గారు. అంటే అరెస్ట్ అయినప్పుడు 50 రోజులు ఉన్నప్పుడు కూడా మీరు తప్పు చేసుకోలేదు అంటుంది కోర్టు. రేపు జగన్ గారి విషయంలో అట్లాంటి అరెస్ట్ చేసి విచారించే పేరుతో ఒక 40 రోజులు పెట్టారనుకోండి, అది తప్పు చేసినట్టు కాదు. అరెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే పురుషోత్తం రెడ్డి గారు డబ్బు ఎక్కడ కనిపించలేదని చెబుతున్నారు. అయితే ఈడీ కూడా ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీ కూడా విచారిస్తుంది కదా, ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఈ ఈడీ ఎంటర్ అయిందంటే ఈడీ విచారణ కూడా వాళ్ళకి కూడా ఆధారం అదే కదా. ఎట్లా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతాడు లాయరు? నాకు ధనంజయ రెడ్డి చెప్పినాడు, కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు అనేది సుప్రీంకోర్టు ప్రకారం చెల్లదు. సాక్ష్యంగా సేకరించి విచారణకి సేకరిస్తారు కానీ సాక్ష్యంగా సేకరించరు. నాకు ఇచ్చినట్టు చూపించండి అంటాడు జగన్ గారు. అదే కదా ఫైనల్ గా చెప్పేది, అదే కదా. నాకు ఇచ్చినట్టుగా చూపించండి. నా కంపెనీలో పెట్టుబడులు పెట్టారా మిథున్ రెడ్డి గారు కానీ, లేదా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, లేదా సదరు మద్యం కంపెనీలు కానీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులైనా పెట్టుండాలి, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుండాలి. ఈ రెండు జరగకుండా ఫిక్స్ చేయలేరు. బట్ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మేము విచారిస్తాము అని విచారిస్తే ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి, అరెస్ట్ చేయాలనుకుంటే చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. అయితే ఇది ఫిక్స్ కాదు. బట్ పొలిటికల్ డెసిషన్ కూడా కీలకం. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం వేరు, జగన్ గారిని అరెస్ట్ చేయడం వేరు కదా. పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయకపోవచ్చేమో, ఆ వైపు వెళ్ళకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను. అంటే పురుషోత్తం రెడ్డి గారు, ఈ కేసు ఏపీ లిక్కర్ స్కామ్ మొదట్లో A1 గా ఉన్న కసిరెడ్డి ఈ మొత్తం ఈ స్కామ్ కి కర్త కర్మ క్రియ అనేది మొదట్లో తెర మీదకి వచ్చింది. సిట్ కూడా A1 గా కసిరెడ్డినే నమోదు చేసింది. అయితే A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం చేసిందంతా కూడా మిథున్ రెడ్డి అనేది అభిప్రాయం వస్తుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్? ఇప్పుడు విచారణలో ఇటువంటి మార్పు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆరోపణ ఏంటంటే డెస్టిలరీస్ ఉన్నాయి, మద్యం డెస్టిలరీస్. రెండోది చెప్పినట్టు డిపోలు, షాపులు. ఈ మూడిట్లో ఎక్కడ మిథున్ రెడ్డి గారు కనపడ్డు. రేపు జరగబోయేది అదే. నేను చెప్తాను, మిథున్ రెడ్డి గారు కూడా చివరిలో దొరికేదే ఉండదు. అది ఏం జరిగిందో మనది. ఎందుకంటే డెస్టిలరీలు, ఈ డిపోలు, బెవరేజ్ కార్పొరేషను, మద్యం షాపులు, ఇక్కడ మిథున్ రెడ్డి గారు లేరు. కానీ ఏం ఆరోపణ తెలుగుదేశం చేస్తుందంటే సమ్ XYZ డిస్టిలరీలని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు అనఫిషియల్ గా. పవన్ గారి పేరుతో డిస్టిలరీలు ఉంటాయి. పురుషోత్తమ రెడ్డి అధికారంలోకి వచ్చి నేను వ్యాపారం చేసిన. ఇప్పుడు రేపు అది తప్పు అంటే ఎవరు దొరుకుతారు కోర్టు ముందు? మీరే దొరుకుతారు. అంటే మీ పేరుతో నడిచింది వ్యవహారం. రేపు అది మద్యం నాసిరకమైన కరప్షన్ జరుగున్నా నేను బిహైండ్ ద స్క్రీన్ అంటున్నారు. బిహైండ్ ద స్క్రీన్ ఎంతవరకు? రాజకీయ విమర్శ వరకు బాగానే ఉంటుంది. కానీ రేపు ఫిక్స్ అయినప్పుడు నాకు పవన్ గారికి సంబంధం ఏంటంటే మన ఇద్దరు అవగాహనకు వచ్చేసినాం. బట్ రేపు నాకు సంబంధం లేదంటాను. సంబంధం మీరు చెప్పినా కూడా అవునండి పురుషోత్తంకే ఇచ్చాను నేను ఆయన అధికారంలో అని మీరు అంటారు. నిజం కూడా కావచ్చు, నాకు తెలియదు. బట్ మీరు రేపు నేనేమంటాను, రేపు నాకు ఆయన ఎవరో తెలియదండి, ఆయన ఎవరో పేరు చెప్తాను అంటాను. అప్పుడు మీరు నాకు ఇచ్చినట్టుగా ఆధారం ఏం చెప్పాలి? వ్యాపార సంబంధాలే కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిథున్ రెడ్డి గారు ఎక్కడ దొరకడు. ఎందుకంటే ఏ డిస్టిలరీ ఆయన పేరుతో లేదు, ఏ డిపో ఆయనకి సంబంధం లేదు, ఏ వ్యాపారం ఆయనకు సంబంధం లేదు. అందువల్ల ఈ కేసు ఒక దశకు విచారణ ఒక పీక్ స్టేజ్కి వచ్చి ఆగిపోతుందని అనుకుంటున్నాను. పురుషోత్తం రెడ్డి గారు 2019లో వీళ్ళు ఏదైతే పెట్టారో మన మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి అదే మేనిఫెస్టో తోటి వచ్చింది. దశల వారీ మద్య నిషేధం అని పెట్టారు. ఇప్పుడు అదే లిక్కర్కి సంబంధించి పొలిటికల్గా ఈ లిక్కర్ స్కామ్ అనేది డ్యామేజ్ జరగదంటారా వైఎస్ఆర్సీపీకి? అంటే ఇప్పుడు ఈ కేసులు చూస్తుంటే అడావుడి ఇదంతా వైసీపీకి లిక్కర్లో జరగాల్సిన డ్యామేజ్ 24లో జరిగిపోయింది. 24 ఎన్నికల్లోనే లిక్కర్ పాలసీ కారణంగా వాళ్ళు డ్యామేజ్ అయినారు పొలిటికల్గా. ఎందుకంటే లిక్కర్ పాలసీ మంచిది కాదని కాదు, అన్ని బ్రాండ్లు వీళ్ళు అలౌ చేయలేదు.
వీళ్ళు ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లని వీళ్ళు వ్యాపార సంబంధాలు పెట్టుకొని చేసుకున్నారు, నాసి రకమైన మందు ఇచ్చారు అనేది ఒక విమర్శ ఉంది. వాళ్ళు దాని కాదు, అన్ని బ్రాండ్లు నాసి రకం. రెండోది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఒప్పుకోలేదు కదా, క్యాష్ ట్రాన్సాక్షన్ కదా. ఇదేదో జరుగుతా ఉంది అన్న టెక్నికల్ గా నిరూపిత కాకపోవచ్చు, బట్ ఈ రెండు ఆరోపణలు 1 కోటి మంది తాగుతారని ఒక అంచనా. దీంట్లో కూడా పవన్ గారు ఒక దురదృష్టకరం, నాకు అలవాటు లేదు కానీ మందు, ఒకప్పుడు మందు అలవాట్లు లేకపోవడం నాకు చాలా గర్వంగా ఉండేది, ఇప్పుడు కూడా గర్వంగానే ఉంది. బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ తో పోతే నేను నామూషి ఫీల్ అవుతాను, నేను ఒకడైపోతున్నాను. ఇప్పుడు మందు తాగేవాళ్ళు ఒకడు ఉండేవాడు, నాలాంటి వాళ్ళు 4 ఉండేవాళ్ళు మిడిల్ క్లాసు. ఇప్పుడు నాలాంటి వాడు ఒకడు మిగులుతాడు, 3 తాగుతున్నాను. నువ్వు ఏదో మనం ఏదో అంటరాని వాళ్ళగా అయిపోయిన పరిస్థితి వచ్చి, అంటే ఫ్యాషన్ గా మారింది. మందు అనేది వ్యసనం నుంచి ఫ్యాషన్ గా మారింది. ఈ ఫ్యాషన్ గా మారే వాళ్ళందరూ జగన్ గారి పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాషన్ అంటే అర్థం ఏంటి? అన్ని రకాల బ్రాండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడు 4 బాటలు 5 బాటలు సంకల పెట్టుకొని వస్తా ఉంటే ఇండ్లకి, దాని అర్థం ఏంటి? ఎత్తేసింది కదా. కాబట్టి అప్పుడన్నా ఫ్యాషన్ కాల, అప్పుడు వ్యసనమే. ఇప్పుడు ఏకంగా 50% ఫ్యాషన్, 50% వ్యసనం. ఈ 50% ఫ్యాషన్ అయ్యే వాళ్ళందరూ దీన్ని హర్ట్ అయిపోయినారు. నేను కావాల్సిన బ్రాండ్ మీరేందండి అభ్యంతరం చెప్పేది. కాబట్టి జరగాల్సిన నష్టం మద్యం ద్వారా జగన్ గారికి జరిగిపోయింది 24 ఎన్నికల్లో. క్యాడర్ కూడా ఫీల్ అయినారు. ఇప్పుడు హాయిగా తెలుగుదేశంలో మద్య షాప్ పెట్టుకొని 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఈయన మా సంపాదన పోగొట్టాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నష్టం ఇంకా జరగదు, ఆ నష్టం ఇంకా అయిపోయింది. ఇంకా రాజకీయాలు వచ్చేసినాయి కాబట్టి ఇంకా అదనంగా జగన్ గారికి ఈ ఇరిటేషన్, జైలుకి వెళ్ళడం, మిథున్ రెడ్డి గారు ఈ ఇరిటేషన్ ఉంటుంది, కానీ పొలిటికల్ ఇరిటేషన్ ఇంకా ఆ పార్టీకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఇప్పటిదాకా లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాం. పొలిటికల్ యాంగిల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ఈ మిథున్ రెడ్డి తర్వాత అరెస్ట్ చేస్తే, బిగ్ బాస్ అరెస్ట్ అవుతే ఎట్లా ఉంటుంది? పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి, ఎలా ఉండే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీకి మైలేజ్ వస్తుందా? గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు, అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? టూ ఎర్లీ అవుతుందా? తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎట్టగా అనిపిస్తా ఉందంటే, మనం చంద్రబాబు నాయుడు గారి లాగా ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు అరెస్ట్ చేస్తే మూతిపల్లి రాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళు, మనం ఆ తప్పు చేయకుండా ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే చేసేస్తే మర్చిపోతారని ఒక చర్చగా నడుస్తాను తెలుగుదేశం. చేస్తే ఇప్పుడే చేయాలి, 2 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ సీన్ మారిపోతుంది అనేది ఒక నడుస్తుంది, 3 వచ్చేస్తుంది. దీన్ని నమ్ముతున్నారు ఎక్కువ మంది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తప్పు వీళ్ళు చేయరు, జాగ్రత్తగా చేస్తారనేది అవుతుంది. రెండో చర్చ, ఈయన అరెస్ట్ అయిపోతే పార్టీని ఎవరు నడుపుతారు, వైఎస్ భారతి గారు దీన్ని లీడ్ చేస్తారా అనే ఒక చర్చ కూడా ఒకటి నడుస్తుంది. అప్పుడు విజయమ్మ గారు, శర్మిల గారు లేరు కదా ఇప్పుడు అనేది ఒకటి నడుస్తుంది. ఈ రెండింటి పట్ల నాకున్న అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ల ముందు అరెస్ట్ చేశారు అనుకుందాం లాజికల్ గా, ఒక పని అయిపోతుంది కదా, జగన్ గారు కూడా ఒక పని అయిపోతుంది కదా. 4 ఏళ్ళు అయితే జైల్లో పెట్టలేరు కదా. పైపించి ఇప్పుడు ఒకప్పుడైతే 16 నెలలు పెట్టారు, 16 నెలలు ఆ రోజు, కానీ ఈరోజు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మారిపోయినాయి. 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసు ఉంటే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చి తీరాలి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడి ఉంటే కేసు నమోదయ్యేట్టుగా అంటే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. బట్ కొన్ని కేసులు మినహాయింపున హై ప్రొఫైల్ పర్సనాలిటీ కాబట్టి జగన్ గారు ఎక్కువ రోజులు పెట్టడానికి స్కోప్ ఉండదు, 2-3 నెలల పైన పెట్టలేరు జరిగితే. కాబట్టి 2-3 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 0 నుంచి ప్రారంభమైనప్పుడు 16 నెలలు జైల్లో ఉంటేనే పార్టీని నడపకి నిలబడగలిగిన వ్యక్తి. 2 ఆ తర్వాత, కానీ ఇప్పుడు పరిస్థితి ఏం, జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపిన అనుభవం ఉంది, జైల్లో ఉంటేనే 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న అనుభవం ఉంది, ఆ తర్వాత 14లో ప్రతిపక్ష నాయకుడు, 19లో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. ఇంత ఎస్టాబ్లిష్డ్ పార్టీ యంత్రాంగం ఉండగా 2-3 నెలలు 6 నెలలు ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన పార్టీ నడవకుండా చెతికిలబడే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు మీరు అరెస్ట్ అయిన పార్టీ ఏవి డిస్టర్బ్ కాలేదు. జగన్ గారికి జరగాల్సిన నష్టం 20 నెలల్లో జరిగిపోయింది. పైపెచ్చి 1 year లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి కొన్ని అమలవుతున్నాయి. గట్టిగా పట్టుకుంటున్నాడు కాబట్టి అన్యాయంగా అరెస్ట్ చేస్తానని చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి 5-6 నెలలు నడపడం పెద్ద సమస్య. కానీ ఒక క్వశ్చన్ వస్తుంది భారతి గారి సబ్జెక్ట్ లో. ఆ రోజు శర్మిల గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు. భారతి గారు ఇంటికి పరిమితమైనా కూడా వాళ్ళు నడిపారు పార్టీని. జగన్ గారు 16 నెలల్లోనే వీళ్ళు నడిపారు ఈదుల్లో. ఈ రోజు ఎవరు 6 నెలలు అంటే భారతి గారు వస్తారా? నా అంచనా ప్రకారం భారతి గారు రారు, రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ రోజు 16 నెలల్లో ఉండగా పార్టీని వాళ్ళిద్దరు లేకపోయినా భారతి గారు రాకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 6 నెలలు బిలో 2-3 నెలల పైన ఉండలేడు. ఎక్కువ రోజులు ఉంటే అది మైలేజ్ వస్తుంది. చంద్రబాబు గారి పిల్లలు చూసాం,
అంటే ఈ 3 నెలలు ఆయన పార్టీ నడపడం పెద్ద సమస్య కాదు. రోజు ములాఖత్ ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకరు పోతారు, ములాఖత్ చెప్పింది వచ్చి బయట వచ్చి చెప్తారు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే పవన్ గారు బేసిక్ గా ఇంకా పనే ఉండదు కదా వైసీపీకి. ఇప్పుడు జగన్ గారు బయట ఉంటే రైతు పోరాటం, ధర్నాలు ఇవన్నీ, జగన్ గారు జైల్లోకి వెళ్తే ఆయన అన్యాయం, పూజలు, పురస్కారాలు, జగన్ గారి నామస్మరణం, ఇంతే కదా. అన్యాయం అక్రమం చేయడానికి ఒక పార్టీ ఎందుకు? జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటూ సరిపోతుంది, పార్టీ పనులు కూడా ఉండవు. కాబట్టి ఈ కోణం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ పార్టీ సంక్షోభం రాదు. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అనుకోండి పవన్ గారు, ఆ కూటమి మీద ఉన్న సహజ వ్యతిరేకత ఏదైనా జగన్ గారి ఖాతాలో పడాల్సిందే. ఎప్పుడు సాధ్యం కాదంటే జగన్ గారు జైల్లోకి వెళ్ళిపోయి పార్టీ నడపలేని పరిస్థితి వచ్చి దానికన్నా పవర్ఫుల్ గా నడిపే ఒక వ్యవస్థ ఉంటే, పార్టీ ఉంటే అది అందుకుంటుంది. ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్, జగన్ గారు, ఈ 3 ప్రధాన పార్టీలు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ కాదు. ఇప్పుడు ప్రధానమైన ముగ్గురులో ఒక ఆయన బయట ఉన్నాడు, జగన్ గారు అపోజిషన్, మిగతా ఇద్దరు కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బయట ఉండిపోయింటే తెలుగుదేశం తప్పులు, జగన్ గారి నిస్సహాయ స్థితిలో ఆయన అందుకుంటాడు. అందుకోవాల్సిన ఆయన లోపల ఉన్నాడు. ఇంకా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రతి ఓటు జగన్దే కదా. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ కూడా జగన్ తరఫున సజ్జల రామకృష్ణుడు మాట్లాడతాడు, ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ జగన్ గారు ఫెయిల్ అయిపోతే, లీడర్షిప్ చేయకపోతే ఇంకొకరు అందుకుంటారు. అందుకునే శక్తే లేదు రాష్ట్రంలో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూల కారణంగా ఈయనకి ఏమి డిస్టర్బ్ కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా పెద్ద డిస్టర్బెన్స్ అనేది పార్టీకి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు వేరే కేసుల్లో అరెస్ట్ అవ్వడము, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కావచ్చు, లేకపోతే వేరే కేసుల్లో అరెస్ట్ అవ్వడాలు, అవన్నీ విషయాలు పక్కకు పెడితే లిక్కరు అనే కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా తర్వాత ఆ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది కదా. మనం కేజ్రీవాల్ విషయం చూసాము, అక్కడ గవర్నమెంటే పోయింది, కేజ్రీవాల్ ఆప్ గవర్నమెంట్ పోయింది ఢిల్లీలో. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి కవిత అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి మొత్తం గుండు సున్నా వచ్చిన పరిస్థితి. ఇక్కడ అన్ని చోట్ల ఎంపీలు ఓడిపోయారు. అలా ఉండదంటారా ఏపీలో పరిస్థితి? ఏపీలో ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జరుగుతున్న ఈ వ్యవహారాలు, లిక్కర్ స్కామ్ కి సంబంధించి దీన్ని చేయలేమా? మద్యం అనేది ఒక క్యారెక్టర్లెస్ కదా. అంటే మద్యం కూడా అమ్ముకుంటారా, మద్యం కూడా వ్యాపారం చేస్తారా అనే చర్చ వచ్చినప్పుడు దాంట్లో అరెస్ట్ అయ్యి వస్తే ఆ చెడ్డ పేరు, అనైతికం వస్తుంది, దాని ఎఫెక్ట్ పడుతుంది అనేది అందరికీ వర్తిస్తుంది. బట్ నేను అరవింద్ కేజ్రీవాల్ మీరు చెప్పిన ఒక ఉదాహరణ, కవిత గారు ఉదాహరణ, ఈ 2 ఉదాహరణలు కూడా ఆ మేరకు ఉంది. అయితే నా పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ కవిత గారు అరెస్ట్ కాకముందుగానే ఓడిపోయింది కదా. బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం కాకపోయినా మామూలు పరాజయం పొందింది. పరాజయం తర్వాత దాన్ని కంటిన్యూ జరుగుతా ఉంది. అంటే కవిత గారు లిక్కర్ కేసు ఘోర పరాజయం, లిక్కర్ కేసులో అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయిపోయింది కదా, బీఆర్ఎస్ ఓడిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ గారు మల్టిపుల్ రీజన్స్ తో ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వ పాలసీలు, ఆయన నియంతృత్వం అని రకరకాల చర్చ వచ్చింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కున్న క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక హానెస్ట్ పర్సన్, ఆయన విలువలకు ప్రతినిధిగా ఎక్స్పోజ్ అయ్యాడు. ఆయన పైన ముద్ర వచ్చింది, ఏంటి అంత విలువలతో ఉన్నవైనా ఇట్లాంటి పని చేసినాడా అని. ఇక్కడ వీళ్ళకి విలువలు లేవు అని నేను అన్ను, కానీ అలాంటి క్యారెక్టర్ కాదు మిగతా రాజకీయాలు. వీళ్ళపైన అప్పటికే ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఎమోషనల్ గా కనెక్ట్? రాజశేఖర రెడ్డి వారసుడిగా, 2 తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ గా. ఇక్కడ క్యారెక్టర్ వాల్యూస్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక ప్రజలకు ప్రతినిధి. కానీ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక హానెస్ట్, విలువ, నిజాయితీ, కరప్షన్, యాంటీ కరప్షన్ వచ్చాడు. కాబట్టి ఆయన మీద ముద్రపడడానికి వీళ్ళు ముద్రపడడానికి తేడా ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా అప్పటికే కొంత డ్యామేజ్ అయినాడు. కవిత గారిని చూసైతే బీఆర్ఎస్ గెలవలేదు, వాడదు. కేసీఆర్ వాళ్ళు, అంటే కేసీఆర్ కూతురు కావచ్చు, బట్ అప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయింది. అది కంటిన్యూ అవుతుంది పతనం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ కేసులో అరెస్ట్ కావడం ద్వారా అదనంగా వైసీపీ నష్టపోయేది ఉండదు, వాళ్ళు జరిగే జనరల్ నష్టం ఉంటుంది. 2 ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. నేను చెప్పిన ఎన్నున్నా జైల్లో ఉండడం,
పార్టీ అంతా ఎంతైనా కొంచెం భయం వస్తుంది కదా, నాయకుడిని ఎత్తు లోపల అంటే వేసేసారు, కేవలం ఏంది మన కక్షతోటే పరిస్థితి. ఉచ్చు బిగించారు అనేది పబ్లిక్ లోకి వెళ్తుందంటారా? సానుభూతి వస్తుందా? రెండు కారణాలు అయితే అరెస్ట్ వెళ్తుంది. ఒక అరెస్ట్ అయితే ఒక రెండు కారణాలు ఇచ్చా. ఒక కారణం ఏంటంటే మీకు కూడా చూసి ఒక జర్నలిస్ట్ గా ఏ పొలిటికల్ కేసునైనా లాజికల్ కంక్లూజన్ వెళ్తా ఉందా భారతదేశంలో? వెళ్ళట్లేదు. కాబట్టి ఏ కేసు నిరూపితం కాలేదు. కాబట్టి ఈ కేసు కూడా నిరూపితం అయ్యేదానికి టైం పడుతుంది. కానీ నిందితులే పొలిటికల్ దోషులు కాదు కదా. కక్షతోనే దోష కాదు. కేసులన్నీ కూడా కక్ష సాధింపు రాజకీయ కోణంలోనే ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే వరుస అరెస్టులు అది జరుగుతున్నారు. రెండోది ఇక్కడ వచ్చేసరికి రెడ్ బుక్ కాన్సెప్ట్ అవుతుంది. ఉమ్, మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసు చూస్తే చంద్రబాబు గారు ఒక సందర్భం ఒక ప్రకటన చేశారు, నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని. 2 రోజుల తర్వాత అరెస్ట్ అయినాడు. నన్ను అడిగితే మీలాంటి జర్నలిస్టు అరెస్ట్ కాడన్నాను. ఎందుకంటే వెనకల ముందు కూడా అరెస్ట్ చేస్తాడనుకున్నాను. సీన్ అయితే అరెస్ట్ అయ్యాడు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొనసాగిస్తూ అరెస్ట్ అయ్యాడు ఆయన. అవును. ఇక్కడేంటి, వీళ్ళు టార్గెట్ స్టార్టింగ్ లోనే మిథున్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుంటే, మీరు ఆల్రెడీ పేర్లు ఫిక్స్ చేసుకొని విచారణ చేస్తున్నారు అన్నాడు. అవును. దాన్ని నమ్ముతారు జనం. ఎందుకంటే గెలిచిన మరుసటి రోజు నుంచి జగన్ 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 జగన్, ఏ కేసైనా జగనే అండి కూటమి అంటారు. ప్రచారంలో, టీడీపీ ప్రచారంలో రెడ్ బుక్ అనేది ఒక అది ఒకటి ఉంది. రెడ్ బుక్ లో పేరేంది, జగన్ అరెస్ట్ కోసమే విచారణ. విచారణలో భాగంగా జగన్ అరెస్ట్ కాదు, విచారణలో బాగా చంద్రబాబు గారు అరెస్ట్ అయితేనే పొలిటికల్ అయింది. జగన్ గారి అరెస్ట్ కోసం విచారణ అనే పద్ధతిలో జరుగుతా ఉంది బయట ప్రచారం. కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. చెప్పండి సార్. అదే కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా 100% ఇది పొలిటికల్ రంగు అయితే పులుముకుంటుంది. ఓకే. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు నగరి ఎమ్మెల్యే గాలి పురుషోత్తం రెడ్డి గారు, నగరి ఎమ్మెల్యే గాలు భానుప్రకాష్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రోజా, ఈ వివాదాన్ని, డైలాగ్ వార్ని మీరు ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో విలువలు పతనం కావడం, భావ ఘర్షణ కాకుండా భౌతిక ఘర్షణగా మారిపోవడం చాలా ప్రమాదకర రాజకీయాలు వచ్చాయి. దీంట్లో ప్రధానమైన 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎవరు కోరేది తీసుకోవట్లేదు. ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు తీవ్రత ఎంత, దీనిపైన డిబేటే తప్ప ఎవరికెవరు ఇది దురదృష్టకరం. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ దశకి వెళ్ళిపోయినాయి. కానీ ఒక దశ దాటిన నేపథ్యంలో ఈ కేసుని వర్తమానం వరకే పరిమితం చేయడం మంచిది. గతానికి పోతే ఇంక ఎక్కడ ప్రారంభం, మనం 1 గంట కాదు 100 గంటలు డిబేట్ చేసినా దీనికి ఏం పరిష్కారం చూడవు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. ఇక్కడ నా పాయింట్ వర్తమానం ఏం చేస్తారంటే, తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి కేసులో మీరు తీసుకున్న లాజిక్ ఏంటి, ఏమిరెడ్డి ప్రశాంత్ గారికి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య డైలాగ్ వారు చాలా తీవ్రంగా నడిచింది. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రసన్న కుమార్ రెడ్డిని క్వశ్చన్ చేస్తాం. అదేంటంటే తన భర్తనే చంపడానికి ఆమె ప్రయత్నం చేస్తా ఉంది, ఆమె క్యారెక్టరు అనే మాట ఏదైతే ప్రసన్న కుమార్ చెప్పి దాన్ని మనం అంతా వ్యతిరేకించాం. రాజకీయంగా ఆమె మీ మీద ఆరోపించి మీరు ఆరోపించుకోండి, కానీ భర్త అనే పాయింట్ వచ్చేసరికి తప్పుపట్టాం. ఆయన్ని అరెస్ట్, ఆయన కేసు పెట్టారు, దాన్ని కూడా సమర్థించాం. అదే సూత్రం భానుగారికి కూడా వర్తించాలి కదా. రోజా గారికి సంబంధించినంత వరకు భానుగారికి కూడా అదే వర్తించాలి కదా. ఎందుకంటే ఇక్కడ ఏంటి, ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది రోజా గారి కేసులో. నేను మన ఛానల్ దృష్టి తీసుకొస్తున్నాను. ఆమె గాల్లో గెలిచిన గాలోళ్ళు అని కారణంగా ఆయన క్యారెక్టర్ని మాట్లాడాడు అని ఒక ప్రచారం జరుగుతుంది. 2 వీడియోలు వస్తున్నాయి కదా, ఆమె ఏమనింది, ఈయనేమనింది. ఇది తప్పు. భాను గారు అన్న మాట 2 వాళ్ళు ఏ పనైనా చేస్తుంది, ఈ వ్యాంపు క్యారెక్టర్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అని అన్నాడు కదా. దీని ఎందుకు అన్నాడు అంటే, ఆమె కూడా గాల్లో గెలిచిన గాలోలు అన్నాడు అనొచ్చా అన్నారు. కానీ గాల్లో గెలిచిన గాలోలు అన్న మాట అనింది నిజం, దానికి ప్రతిగా ఆ మాట అనలేదు ఆయన. పాయింట్ ఏంటంటే, గాల్లో గెలిచిన గాల్లోలు అన్నది వారం క్రితం సంగతి, వారం 10 రోజుల సంగతి. కానీ ఈయన ఈ 2 పదాలు వాడాడు, ఇది నెల క్రితం మాట. సమస్య ఏంటంటే, నెల క్రితం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఈ మాట అన్నాడు. ఆ తర్వాత ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది, ఆ రోజు బయటకు రాలా. దాంతో ఏం చేస్తున్నారు, ఆమె ఇదేనింది ఈయన ఇది అన్నాడు, 2 ఈక్వల్ చేస్తున్నారు. కాబట్టి రోజా గారు ఆ మాట అన్న తర్వాత ఈ మాట అనింది. కాబట్టి రోజా గారి వ్యాఖ్యలు కూడా ఇట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, భాను గారికి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి లాజికే వర్తించాలి. ఎందుకంటే ఆయన కూడా పరుసు పదజాలం అంగీకార యోగ్యంగానే మాట్లాడినాడు. కానీ ఆయన కూడా కేసు పెట్టండి. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఒకటి అనొచ్చు,
ఏమండి భాను గారు ఎందుకు అన్నారు అంటే ఆమె అనలేదా భాను గారిని మీరు అనొచ్చు తెలుగుదేశం వాళ్ళు. మరి లేక ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆ సూత్రం వర్తించాలిగా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రశాంత్ని అన్నాడు కాబట్టి కేసు పెట్టారు. మరి ఏమిరెడ్డి ప్రశాంత్ ఏమనలేదా ప్రసన్న కుమార్ రెడ్డిని? అనింది. కమిషన్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఇవన్నీ అన్నారు, ఆయన ఆరోపించాడు. పాయింట్ ఏంటంటే గతానికి మీరు గతంలో ఏమన్నారు అని మీరు పోదలుచుకుంటే అన్నిటికీ వర్తించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గతంలో ఏమిరెడ్డి ప్రశాంత్ ఏమనింది, ఆయన ఏమన్నాడు చర్చించుకోవాలి. వద్దు వర్తమానానికి పరిమితి దలుచుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి పెట్టినట్టు ఈయన కూడా కేసు పెట్టాలి. కాబట్టి ఈ కేసు నేను అలా చూస్తాను. దురదృష్టం రాజకీయాల్లో ఇట్లాంటి పరిస్థితికి దిగజారడం అనేది రాజకీయాల్లో చాలా ప్రమాదకరంగా జరిగింది. దీనివల్ల నష్టం ఏంటంటే రాజకీయ పార్టీలకు ఈ రెండుటి వల్ల దమ్మిడి ప్రయోజనం ఉండదు. మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు గౌరవప్రదంగా రాజకీయాలకు రావాలని భయపడే పరిస్థితి వచ్చేస్తాం. నలుగురిలో డిబేట్లు కూర్చున్న తర్వాత నేను పద్ధతిగా మాట్లాడితే కుదరట్లేదు, అవతలోడు వాడు వీడు అంటా ఉంటే నేనేం చేయాలి, నేను కూడా వాడు కూడా అని లేకపోతే డిబేట్ నుంచి వెళ్ళిపోవాలి. ఇట్లాంటి దుస్థితి రావడం అనేది రాజస్వామ్యానికి చాలా హానికరం. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు జాగ్రత్త తీసుకోవాలి. భావ ఘర్షణ ఉండాలి తప్ప భౌతిక ఘర్షణ రాకూడదు. నేను ఒకటి చెప్పగలను, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఇట్లాంటి దురుష్ట ప్రవర్తన చేసిన వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు తప్పట్లు కొడతారు తప్ప యూట్యూబ్లో న్యూసెన్స్ క్రియేట్ చేసి వ్యూస్ వస్తాయి తప్ప రాజకీయాల్లో గౌరవం పెరగదు. అంటే అది ఆయా పార్టీలు గుర్తించుకుంటే మంచిది. ఓకే. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం 60-65 నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు, పార్టీని విస్తరించబోతున్నారు ఇతర నియోజకవర్గాల్లో. ఇప్పటికే ఆల్రెడీ 21 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి కూటమి నుంచి ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి అంటే అనుకున్నాడు అంటే వెంటనే నేను కూటమి నుంచి బయటకు వచ్చేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం, వైసీపీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం. మీరు ఆల్రెడీ వైసీపీకి ప్రత్యామ్నాయ కూటమిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో సమాజం రెండుగా చీలుంది, వైసీపీ వర్సెస్ తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక కూటమిలో ఉన్నాడు. ఇంకా కొత్తగా మీరు వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేసేది ఏమి లేదు, ఆ పనిలో ఉన్నారు. తెలుగుదేశానికి కాకుండా వైసీపీకి వ్యతిరేక తెలుగుదేశం ఉంటూ వైసీపీకి ప్రత్యామ్నాయం తల కిందులు తప్ప చేసినా కాలేదు. కావాలనుకుంటే వైసీపీ ప్రత్యామ్నాయం కావాలి అంటే వైసీపీ కన్నా బలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఎందుకంటే వైసీపీ వెనకాల తెలుగుదేశం వ్యతిరేకులు, ప్రభుత్వ వ్యతిరేకులు. బలం లేదు అంటారా? అంటే 2019లో వచ్చిన రిజల్ట్ ని మీరు గుర్తుంచుకుని మాట్లాడుతున్నట్టున్నారు. అబ్సల్యూట్లీగా బలం ఉంది. ఏంటి ఆ బలం? జగన్ గారికి 40% ఉంది. ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలంటే వైసీపీలో నుంచి ఓట్లు తెచ్చుకోవడమే కదా, ఆకాశం నుంచి రాదు కదా. తెలుగుదేశానికి ఒక ఓటింగ్ ఉంది, వైసీపీకి ఓటు ఓటింది. మీరు ప్రత్యామ్నాయం కావాలంటే తెలుగుదేశం ఓట్లన్నా తెచ్చుకోవాలి, వైసీపీ ఓట్లన్నా లాగాలి. తెలుగుదేశం వద్దనుకుంటున్నారు, కలిసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వైసీపీ ఓట్లు రావాలంటే వైసీపీ వెనకాల ఉండేవాళ్ళు యాంటీ తెలుగుదేశం, యాంటీ గవర్నమెంట్. మీరు ప్రో గవర్నమెంట్ ప్రో తెలుగుదేశం కూటమిలో ఉంటే యాంటీ గవర్నమెంట్ యాంటీ ఓట్లు నీకెట్ట వస్తాయి? అది నా లాజిక్. పవన్ కళ్యాణ్ గారి బలాన్ని తక్కువ అంచనేసి కాదు, నువ్వు ఎవరు ఓట్లను టార్గెట్ చేస్తున్నావో ఆ ఓట్లకు నువ్వు ప్రతినిధిగా ఉండాలి. ఆ ఓటర్లు యాంటీ తెలుగుదేశం యాంటీ గవర్నమెంట్. నువ్వు గవర్నమెంట్ లో ఉంటూ తెలుగుదేశం చంద్రబాబు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని నీ వెనకాలస్తారు. ఇప్పుడు చివరకు తెలుగుదేశం జనసేన కాకుండా శర్మిలా గారు నేనే రాజకీయ వారసురాలని రాజశేఖర్ కానీ చెప్పుతున్నా ఆయన వెనకాల జనం పోవట్ల. కారణం ఏంటంటే నువ్వు తెలుగుదేశం అనుకూలంగా వేస్తున్నారు. జగన్ గారిని ఒక మాట అనడంతో నువ్వు తెలుగుదేశం అనకుండా జగన్ అంటావని, అంటే ఏరే పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి కూతురే ఆల్టర్నేటివ్ కాలేకపోతావు, నువ్వు ఎట్టవుతావు దాంట్లో కూర్చొని. కాబట్టి కావడం సుధం కాదు. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అట్లా ఎదగడానికి ప్రయత్నిస్తే ఆ కూటమి తొందరలో విచ్ఛిన్నం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఆయన ఇండిపెండెంట్ గా 60 నియోజకవర్గాల్లో కేంద్రీకరించి అంటే సస్టైన్ కావాలనే ప్రయత్నం కానీ నించేరుగా ప్రయత్నం చేస్తే కూటమి త్వరలో విడిపోతుందని అనుకోవచ్చు. అంటే కాళహస్తి కేసులు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారా? కాళహస్తి కేసులు అనేది చిన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మిత్రపక్షాల మధ్య ఉన్నది ధృతరాష్ట్ర కౌగలి. నా పాయింట్ ఇంతవరకు భారత రాజకీయాలు నేను ప్రస్తావించినందుకు మిత్రపక్షాల మధ్య ఉన్నది ధృతరాష్ట్ర కౌగలి. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు భీముడు యొక్క నమూనా అన్నది కాలం నిర్ణయిస్తుంది. మీకు మహాభారతం తెలుసు, అదొక పాయింట్. మహాభారతం మీకు తెలుసు కాబట్టి ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. మహాభారత యుద్ధం జరిగిపోతుంది, భీముడు అందరినీ చంపేస్తాడు,
కౌరవ సభలోకి ఆ సభలోకి వస్తారు. ధృతరాష్ట్రుడి కళ్ళు కనపడవు కదా, ఆయన బలవంతుడు. ఆ భీముడికి అప్పటికే చాలా తిమిరు ఎక్కుంటుంది. నేను అందరిని చంపేశాను, కృష్ణుడికి ఈయన కొంచెం తగ్గించాలనే అభిప్రాయంతో ఉంటాడు. కరెక్ట్గా ఆడికి వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎవరు నా కొడుకుని బలశాలిని చంపేసిన భీముడు ఎక్కడున్నాడు, వస్తే కౌగులిచ్చుకుంటాను అంటాడు. ఈయన మనోడు చాలా పెదనాయన కదా పెదనాయనని పరిగెత్తా ఉంటాడు. కృష్ణుడు వెనక్కిరారా స్వామి అని వెనక్కొచ్చి ఆయన నమూనాతో ఒక కవచాన్ని తయారు చేసి పంపిస్తాడు. కౌగులించుకొని పిండేస్తాడు. అప్పుడు భీముడికి అర్థం అవుతుంది, కౌగిలి అంతా అన్ని మంచి కౌగిలి ఏం కాదు అనేది ఒకటి అర్థం అవుతుంది. నేనే కాదు నాకన్నా బలవంతులు అక్కడ ఉన్నారని అర్థం అవుతుంది. కాబట్టి ఇక ధృతరాష్ట్ర కవులు ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు బయటకు మాట్లాడరు, ఒకరిని మింగేస్తారు. వామపక్షాలు చూడండి, వామపక్షాలు కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ ఇంకో పార్టీ చూడండి, తెలుగుదేశం వామపక్షాలు చూడండి, పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎవడో ఒకడు బలైపోతారు. మిత్రపక్షాల్లో ఖచ్చితంగా 29 నాటి నో నేను అదే అంటున్నాను. ధృతరాష్ట్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చేమో, నాకు తెలియదు. పాయింట్ ఎవరైనా కావచ్చు, ధృతరాష్ట్రుడు ఎవరైనా కావచ్చు, భీముడు అంటే కావచ్చు. ఎవరో నా పాయింట్ ఏంటంటే 29 నాటికి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు బలి అవుతారు. ముగ్గురు సమానంగా సాధ్యం కాదు, అది మిత్రపక్ష ధర్మం అంటున్నాను పాలిటిక్స్ లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 60 మందిని కొనసాగిస్తే అంటే ఎవరు ఓట్లు తీసుకుంటున్నాడు ఆయన? నో డౌట్ జగన్ గారు ఓట్లు రావు, ఈ వాటిలే రావాలి. రెండో పాయింట్, నేను దీనికి పోషించవచ్చు, ఏం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక సున్నితమైన చెప్తాను మీకు. ఇంటింటికి ప్రోగ్రాం జరుగుతుంది కదా, 1 year సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం. ఎవరు మంచి ప్రభుత్వం? బీజేపీ, జనసేన, తెలుగుదేశం మంచి ప్రభుత్వమే కదా. మరి ఆ ఇంటింటికి పోయే కార్యక్రమంలో వాళ్ళిద్దరు లేరండి. జనసేన లేదు, బీజేపీ లేదు, ఓన్లీ తెలుగుదేశం వెళ్తాం. వై? ప్రభుత్వ కార్యక్రమే కదా. నేను ఒక డిబేట్లో అడిగాను, పేరు గాది వెంకటేశ్వరరావు, మంచి వ్యక్తే. నేను ఈ ప్రశ్న జూన్లో అడిగినాను. మీలో ఉన్నట్టు నేను ఎందుకు అనుకుంటాను అంటే, ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం ముగ్గురు ఎందుకు బాగాలేదు అంటే, ఆయన చాలా హుందాగా ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము బాగా పరిష్కారం చేసుకున్నామండి. ఈ నెలలో తెలుగుదేశం, జూలై నెలలో మేము, ఆగస్టు నెలలో బీజేపీ. అట్లా జరుగుతుందండి రాజకీయాల్లో అడుగుతుంది. కానీ జూలై వచ్చింది, ఇంతవరకు పోలా జనసేన. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? ఖచ్చితంగా లోపల వాళ్ళకి జరుగుతా ఉంది. విధిలేని జగన్ కారణంగా కలిసి ఉన్నారు. ఇప్పుడు పులిపైన స్వారీ కదా, తెలుగుదేశంతో ఉందామా నష్టం జరుగుతుంది, అడిగి బయటకు పోదామా జగన్ ఉన్నాడు, ఆయన ఏం కలుపుకోడు. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి జగన్ బలమైన జగన్ కారణంగా కలుస్తున్నారు భయపడి. కాబట్టి జగన్ వల్ల వీళ్ళు కలిసి ఉండాలి తప్ప వాళ్ళు రారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చా పవన్ కళ్యాణ్ గారు 60 నియోజకవర్గాల్లో 70 చేస్తాడని నేను అనుకోను. చేసినా నిలబడలేడు, ఎందుకంటే ఆయన ముద్ర ఏంటి అని, ప్రభుత్వ వ్యతిరేక ముద్రనే ఉండాలి. జనసేన పార్టీకి గ్రాఫ్ ఏదైనా పెరిగిందా? ఒంటరిగా ఒకవేళ రేపు వెళితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో 2019లో వచ్చిన లాంటి రిజల్టే ఉందా, కొంత ఇంప్రూవ్ అయిందంటారా? ఒంటరిగా పోతే 19 ఫలితాలు వస్తాయి, ఇంకా ఘోరంగా వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిమానం, మా వాడు ముఖ్యమంత్రి అవుతాడేమో అనే భావన ఒక సామాజిక తరగతిలో కావచ్చు, ప్రజల్లో వచ్చింది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఆయన ఆ విశ్వాసాన్ని నిలుపుకోలేడు. 21 మంది గెలిపించడం ఇవన్నిట్లో మంచి రోల్ పోషించాడు. బట్ ఇప్పుడు గెలిచిన తర్వాత 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానట్టే కదా. 15 ఏళ్ళకి పవన్ కళ్యాణ్ 75 వచ్చేస్తుంది కదా, ఇంకా ఆయన రాజకీయం చేస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కీ రోల్ పోషించట జనసేన వాళ్ళకి తగిన ప్రాధాన్యత రావట్లేదు. జన సైనికుల్లో అసంతృప్తి ఉంది. కాబట్టి ఈ అసంతృప్తి 5 ఏళ్ళు ఇట్లే కొనసాగితే మళ్ళీ ఎందుకు గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని? బయట వచ్చేస్తే మాత్రం పైపెచ్చు అధికార కూటమికి వ్యతిరేక ప్రతి ఓటుని జగన్ ట్యాప్ చేసేస్తున్నాడు. అధికారంకు అనుకూలంగా ఉండే తెలుగుదేశం ట్యాపింగ్ లో ఉంటారు. మీకు ఎవరున్నారు? వాళ్ళతో ఉంటే కనీసం ఆ మిత్రపక్షం ఓట్లనే వస్తాయి. ఆ ఓట్లు పోయి అపోజిషన్ ఓట్లు జగన్కు పోయిన తర్వాత నీకేం మిగులుతాయి? పైపెచ్చు నువ్వు ఫ్రెష్ కాదు, ఆల్రెడీ పవర్లోకి వచ్చేసావు. కాబట్టి ఈ కాంట్రాస్ట్ ఇచ్చా వాళ్ళతోనే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళతోనే ఉండాలి తప్ప ఆల్టర్నేటివ్ లేదు. అందువల్లనే అది తెలుసు కాబట్టి నష్టం లాభం 15 ఏళ్ళు ఆయనతోనే ఉంటాను అంటున్నాను. ఒకవేళ బీజేపీ ఏమన్నా రాజకీయాలు చేసి వెనకలాగి చెప్పలేను, కానీ ఆయన అయితే బయట వచ్చే అవకాశం కూడా లేదని అనిపిస్తుంది. ఓకే, అంటే పల్లకి ఎంతకాలం వస్తారంటారు? ఎంతకాలం కాదు, జగన్ గారు బలంగా ఉన్నంత కాలం మోయాల్సిందే. ఏం చేయాలి బయటకు వచ్చి? జగన్ గారు బలమైన ప్రతిపక్షం. ఇప్పుడు చెప్పాడు కదా, మమ్మల్ని కలిపిందే జగన్ అని చెప్పాడు కదా. జైలుకు పోయి
థ్యాంక్స్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మమ్మల్ని కలిపినాడు అని చెప్పినాడు. ఎందుకు కలిపినాడు? భయం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేం, ఒంటరిగా పోయాడు అంటే ఏమైందో తెలిసింది. కాబట్టి రేపు కూడా ఇప్పుడు జగన్ గారు 24కే భయపడితే 29 ఇంకా భయపడతాయి. ఎందుకంటే జగన్ బలం పెరిగేది తప్ప తగ్గేది ఉండదు ఇంకా. కాబట్టి ఆ రీత్యా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఓకే ఓకే పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి బ్రేక్ పడింది అంటే ఎట్లా అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి? అమరావతి తెలుగుదేశం పార్టీ అమరావతి పాత అమరావతి ఏదో 33 ఎకరాలు తీసుకున్నారు కదా, ఆడికే పరిమితమై కంటిన్యూ చేస్తుంటే వారికి మంచిది, అమరావతికి మంచిది అయింది. దానికి క్వైట్ ఆపోజిట్ గా ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించడం బ్రేక్గా ఇది బ్రేక్ అనకన్నా ఏదో ఎస్కలేటర్ ఏదో చేయాలి, కొంచెం లైట్ తీసుకున్నారు అంతే. ఆగుతారని నేనైతే అనుకోవట్లేదు. 40,000 ఎకరాలు అమరావతికి ఆనుకొని తీసుకుంటున్నామంటే ఆల్రెడీ దానికి కావాల్సిన ఏర్పాట్లు, వేరే ఏర్పాట్లు, రాజకీయ ఏర్పాట్లు జరుగుంటాయని మనం ఎందుకు అనుకోకూడదు? అంతే కదా. ఇప్పుడు భూసేకరణ ఒక 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 ఐఐటీనో ఒక ఏదైనా ఒక పరిశ్రమ పెడుతున్నారంటే రాజకీయ నాయకు ఎయిర్పోర్ట్స్ ఏదైనా పెడుతున్నారు అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ చేసే మొదటి పని ఏంటి? దాని పక్కన భూములు కొనుక్కోవడం, అంతే కదా. ఆధారాలు లేవు కానీ ఇదే చేసేది ఎక్కడైనా. కానీ 40,000 ఎకరాలు ఎవరైనా చేసేది అదే. నేను ఈ పార్టీ అనట్లేదు. మాకు తిరుపతిలో మీకు గుర్తుంటే ఏర్పేడు మన్నవరం, మీకు ఐడియా ఉంది, మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ తీసుకొచ్చాడు. మన్నవరం ఒక కంపెనీ వస్తుందని చేసి దాని బుక్కలు ఆల్రెడీ 6 నెలల ముందు అన్ని కొనేసినారు. ఆ రోజు అధికారులు ఉన్నారు. చిన్న ఐఐటి కాలేజీ దాని పక్కన ముందే కొనుక్కున్నారు. కానీ ఇది సహజం, దాన్ని కూడా ఏం చేయలేడు. అలాంటిది ఒక రాజధాని ప్రాంతం చుట్టుపక్కల 40,000 ఎకరాలు తీసుకుంటున్నామంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం, దాని వెనకాల ఏమి జరుగుండు అనుకుంటారా? ఖచ్చితంగా అవి జరుగుంటాయి, ఇంకా చాలా జరుగుంటాయి. కాబట్టి ఇది తాత్కాలిక తప్ప కాదు. కానీ అమరావతిలో ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకే పరిమితం అయితే జనసేన అంటున్నారు కదా, జనసేన ఊరుకుంటుందా? జనసేన ఏదైనా ఉంటే లోపల మాట్లాడిస్తే బయట ఏం చేయలేదు, ఊరుకోకుండా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఊరుకున్నా ఊరుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏమి వెనక్కి తగ్గడు. ఆయన అనుకునేదా ఆయనకి నష్టం. వెనక్కి తగ్గింది జనసేన వల్ల కాదండి, అమరావతిలో రైతుల్లోనే వ్యతిరేకత వచ్చింది. నిన్నటి వరకు ఏమన్నారు, మనం అమరావతి భూములు రైతులు ఇస్తే ఒక కోకాపేట లాగా ఆడొక అద్భుతాలు జరుగుతాయి, మనకు సైట్ వస్తుంది, రాజధానికి భూములు ఇచ్చిన గౌరవం, ఫ్లాట్లు వేయలేదు, భూములు ఇచ్చిన గౌరవం, రాజధానికి భూములు ఇచ్చిన గౌరవం. రెండోది ఆ కారణంగా మనకు వచ్చే ఫ్లాట్లతో మంచి రేటు ఉభయతారకంగా కూడా ఇచ్చినారు. ఎప్పుడైతే 40,000 ఎకరాలు అంచనా వేశారో ఇంక మన పరిస్థితి ఏందన్న భయం వాళ్ళలోనే వచ్చింది. కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళ వ్యతిరేకత, ఆల్రెడీ ఉన్న వాళ్ళ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎట్టా అమరావతిలో అన్ని పెడుతున్నాడని రాయలసీమ ఉత్తరాంధ్రలో ఒక వ్యతిరేకత వస్తుంది, బయట వ్యతిరేకత వచ్చి ఏడా వ్యతిరేకత వస్తే నష్టపోతామని వెనక్కి తగ్గాడు చంద్రబాబు నాయుడు. పొలిటికల్ రీజన్ తగ్గాడు తప్ప పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తేనో ఇంకొకరు వ్యతిరేకిస్తేనో తగ్గింది కాదు. ఆయనకి ఆయన ఆలోచించాడు, దీని ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం చేస్తా చూడాలి. బట్ ఆ 40,000 ఎకరాల నుంచి వెనక్కి రాకపోతే ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాజెక్టుకి అదే గుదిబండగా తయారీ అవకాశాలు అయితే ఉంటాయి. అంటే కారణం అంతే అంటారా, లేకపోతే ఇప్పుడు రైతుల్లోనే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని ఒక భయంతో ఇప్పుడు రైతులు సెకండ్ ఫేజ్ ని వ్యతిరేకిస్తున్నారా? నిస్సందేహంగా రెండు ఉంటాయి. నిజంగా ఒరిజినల్ అమరావతి రైతులే ఈ 3 ఏళ్లలో కనీసం అసెంబ్లీ, సెక్రటేరియట్ ప్రైమరీగా కట్టాల్సింది కట్టేస్తే మళ్ళీ జగన్ గారు వచ్చినా కూడా ఏమి చేయలేరు కదా. ఇప్పుడు ఆల్రెడీ 3 పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కట్టేసినాడు అనుకోండి, మళ్ళీ అంత సులభం కాదు. ఏదైనా విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, ఇప్పుడు సెక్రటేరియట్ తెలంగాణలో ఒక మంచి బిల్డింగ్, అసెంబ్లీ తెలంగాణలో ఒక అసెంబ్లీ ఇటు కట్టేశారనుకోండి, తర్వాత మార్చడానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. ఆ పని 3 ఏళ్ళలో చేసే బాబు అని మేము అనుకుంటా ఉంటే నువ్వు మళ్ళీ దాన్ని 40,000 పేరుతో ఆగు ఉచ్చులో పడిపోతే ఆడా ఏమి చేయక ఏడా ఏం చేయకపోతే రేపు జగన్ గారు వస్తే మళ్ళీ ఏమైనా జరగరాని జరిగితే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే జగన్ గారికి ఒక నైతిక ధైర్యం వస్తుంది. పవన్ గారు 3 రాజధానులకి జనరల్గా వాళ్ళు చేసుకుంటూ పోతే రాదు. ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉంది కదా, ఎక్కడ మన 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది. ఏంది నువ్వు 30,000 ఎకరాల్లో 40 మొత్తం ఆడబెట్టుకుంటావు అంటే మాకేం కావాలంటే రాయలసీమలో ఉంటారు, ఉత్తరాంధ్ర ఉంటారు. అప్పుడు రాయలసీమ ప్రజలు, ఉత్తరాంధ్రలు ఆ జగన్ చెప్పిన 3 రాజధానులు కరెక్ట్గా నా అభిప్రాయంకి వస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది కదా. కాబట్టి అదే నువ్వు పద్ధతిగా అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా కట్టేసినావంటే ఇతర ప్రాంతాలు కూడా ఉండిలే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అనుకుంటారు. అప్పుడు 3 రాజధానులు అనే ధైర్యం జగన్ చేయడు కదా. ఇట్లాంటి దశలో చంద్రబాబు గారు 40,000 అంటారు అనే వ్యతిరేకత ప్రారంభం.
అందుకని చంద్రబాబు గారు కొంత వెనక్కేశారు. తర్వాత నెక్స్ట్ వ్యూహంతో ఎలా వస్తాడో కొంతకాలం తర్వాత అర్థం అవుతుంది. అంటే మూడు రాజధానుల విషయంలో మనం ఎటువంటి మ్యాండేట్ ఇచ్చారు పబ్లిక్ మన ఎన్నికల్లో మనం చూసాం. అయితే రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరగకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి మనం చెప్పలేం, కానీ జస్ట్ ఒక ఊహాత్మకంగా మనం మాట్లాడితే ఒకవేళ అధికారంలోకి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి విషయంలో గతంలో ఉన్న స్టాండే ఉండే అవకాశం ఉందా? అంటే మొన్న గెస్సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశాడు. దాన్ని బట్టి నేను ఒక అంచనాకు వస్తున్నా. మీలాంటి జర్నలిస్టులు ప్రధానమంత్రి ప్రోగ్రాం చుట్టూ వచ్చినప్పుడు ఏదో అడిగితే రాజధానికి సంబంధించి ఒక కీలక కామెంట్ చేశాడు ఆయన. బహుశా దానికే నిలబడతాడా అని నాకున్న అంచనా. ఏంటంటే అది ఇన్ని వేల కోట్లు పెట్టి చేసే ఎందుకు, సెక్రటేరియట్ తెలంగాణ ఎట్లుంది, హాయిగా గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, కొంత భూములు ఉన్నాయి, ఒక 2000 ఎకరాల భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు, అందులో అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు కట్టేసినామంటే దానంతటా అది రాజధాని అభివృద్ధి చెందుకుంటూ పోతుంది కదా అనే మాట ఆయన వాడారు. బహుశా దానికి నిలబడతాడని అనుకుంటున్నాను. నిజానికి అది అద్భుతమైన మాట. ఎందుకంటే మీకు హైదరాబాదు సికింద్రాబాద్ 2 జంట నగరాలు ఒకప్పుడు, అది ఇప్పుడు కలిసిపోయినాయి. అట్లే విజయవాడ గుంటూరు మధ్య కానీ జగన్ గారు చెప్పిన ఏరియాలో అసెంబ్లీ సెక్రటరీ కట్టేస్తే ఆల్రెడీ మంగళగిరి ఉంది, తాడేపల్లి ఉంది, ఇంకో కొంత పుషప్ చేసేస్తే గుంటూరు విజయవాడ కలిసిపోతాయి. అప్పుడు రాజధాని 40 లక్షల ఎకరాలు 40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లాగా. అప్పుడు ఇక్కడ అసెంబ్లీ సెక్రటరీ కట్టేసారు అనుకో, దాంతో పాటు నేషనల్ హైవే అటు పోతుంది, ఎటు చంద్రబాబు గారు ప్రతిపాదించిన అమరావతి వైపు అందుకుంటుంది కదా, దాని అంతటా అదే ఒక సైబర్ లాగా అందుకుంటుంది కదా. అప్పుడు రైతులకు కూడా 100% వాళ్ళ వ్యాపారం వాళ్ళే చేసుకుంటారు కదా. అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటే అవుతాయి అంటారా? మొత్తం 3 అది హైకోర్టుతో సహా కానీ ఇక్కడ కట్టేసినారంటే బిల్డింగ్లు తొందరగా పూర్తి చేసేస్తే హైదరాబాద్ గుంటూరు విజయవాడ కలిసిపోతాయి. ఆ క్రమంపై పెరుగుతూ పోతాయి, మళ్ళీ రాజధాని ముందు పెంచిన అమరావతి వైపు కూడా వెళ్తుంది. అట్లా వెళ్తే అట్లాంటి స్టాండ్ జగన్ గారు తీసుకుంటాడని నాకు అనిపించింది మొన్న జరిగిన ఆయన కామెంట్లో. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఆ కామెంట్. అయితే చంద్రబాబు గారు ఈ ప్రయోగాల పేరుతో ఏమీ కట్టకుండా ఈ 40,000 ఎకరాలు కొత్త ప్రయోగాలు అన్ని చేసుకుంటా కింద పైన పడ్డ డిజైన్లు వేసుకుని అనుకోండి, అప్పుడు జగన్ గారు ఈ స్టాండ్ అన్న తీసుకుంటాడు, లేదా వేరే స్టాండ్ గానే వెళ్తాడు. నేను అనుకుంటుంది అప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి కూడా ఏడగడతాడు ఈయన. ఇప్పుడు అసెంబ్లీ మాత్రం ఉండదు, అప్పుడు క్వశ్చన్ లేదు. చంద్రబాబు గారి విజన్ ని జగన్ గారు కొనసాగించరు. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే చంద్రబాబు గారు పైకి చెప్తున్న విజన్ చంద్రబాబు గారు చేయలేడు. పైకి చెప్తున్నారని ఆ తరహా నగరం ఇంపాసిబుల్. ఆ రీత్యా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టుని ఆయన అనుకుంటున్న ప్రాంతాల్లో కడితే ఓకే, అలా కానీ ఆయన కట్టకపోతే జగన్ గారు వస్తే నేను అనుకుంటుంది ఈ గుంటూరు విజయవాడ మధ్య ఆ 3 కార్యాలయాలు తీసుకొస్తాడు అని నేను అనుకుంటున్నాను. దానికి అమరావతి అయితే కూడా వ్యతిరేకించలేదు. అందువల్ల భయపడతా ఉండేది. అట్లా డెవలప్మెంట్ అట్లా ఎందుకు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి అమరావతిలో హైటెక్ సిటీకి పొంతనే ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ ఆనుకొని హైటెక్ సిటీ ఒక బిఎస్సిఎల్ వైజాగ్ డెవలప్మెంట్ సిటీ కాబట్టి పోతున్నారు. ఇప్పుడు మీరు జగన్ గారు చంద్రబాబు గారు క్వైట్ ఆపోజిట్ భిన్న ధ్రువాలు కదా రాజకీయాల్లో. చంద్రబాబు గారు 14 నుంచి 19, జగన్ గారు 19 నుంచి 24. ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ కంపెనీలు ఆడొచ్చినాయి, భిన్న ధ్రువాలు. కానీ పరిశ్రమలన్నీ కామన్ గా 2 చోట్ల వచ్చినాయి. మా రాయలసీమలో సిటీలు వచ్చినాయి, ఉత్తరాంధ్రలో వచ్చినాయి. చంద్రబాబు గారికి అట్లే వచ్చినాయి, జగన్ గారికి అట్టు వచ్చినాయి. ఆయన అమితంగా ప్రేమించి అమరావతికి ఏమొచ్చినాయి? రాలేదు. సరే జగన్ ఎవరున్నప్పుడు రాలేదు, ఎందుకంటే ఆయనకి ఆ అభిప్రాయం లేదు. మరి మీరున్నప్పుడు ఎందుకు రాలేదు? ఈ 1 year లో కూడా చంద్రబాబు గారు శంకుస్థాపన రిబ్బన్ కటింగ్ రాయలసీమలోని శ్రీ సిటీ ఉత్తరాంధ్రలో చేసినాడు, కానీ అమరావతిలో చేసింది మీరు ఏమైనా చూసినారా? రాజధాని శంకుస్థాపనలే, అసెంబ్లీ సెక్రటేరియట్. ఎందుకు అంటే ఆ ప్రాంతానికి ఉన్న పరిమితులు ఉన్నాయి కాబట్టి పరిశ్రమ చేయగలరు. ఏం చేస్తారు? చేయొచ్చు. అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్భవన్ మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒక 15 మీ చేతిలో ఉంది. అవి మీరు బ్రహ్మాండం కడతారు, మిగతా వాళ్ళు ఆడ కడతారు. అది పాయింట్. కట్టకపోవడానికి రెండో కారణం ఏంటంటే విశాఖపట్నంలో 1 ఎకరా ఎంత రూపాయి, అమరావతిలో మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? 5 కోట్ల నుంచి 10 కోట్లకు అమ్మాలనుకుంటున్నారు. ఎవడు కడతాడు? పారిశ్రామికవేత్తకి ఎదురు కట్నం ఇచ్చి పారిశ్రామిక రమ్మనే రోజులు ఇవి. నువ్వు ఒక ఐటీ కంపెనీ వచ్చా అనుకోండి, 10 కోట్ల ఎకరా అండి అంటే ఏం చెప్తాడు? నేను హైదరాబాద్లో తీసుకుంటాను అంటాడు. వాళ్ళు రెడీగా ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు, మనం ఎవరు రెడీగా ఉన్నది? విశాఖపట్నం. కాబట్టి
ఏ కాంటెస్ట్ లో చూసినా వాతావరణం చూసినా అమరావతిని చంద్రబాబు తరహా హైదరాబాద్ తరహా అనేది ఇంపాసిబుల్. నువ్వు అట్లా చేసుకోదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుపతినో ఒక విశాఖపట్నంలో చేసుకోవాల్సిందే తప్ప అమరావతి కేంద్రంగా మహానగర కాన్సెప్ట్ ఇంపాసిబుల్ అనేది నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తమ్ రెడ్డి గారు.